Good morning, students. Today I am going to explain about binary to gray code conversion 8086 and signed operations in 8086. So first of all, మనకి binary నుంచి gray code లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే ఆపరేషన్ వచ్చేసరికి XOR ఆపరేషన్ అమ్మ. ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా బైనరీ వాల్యూని తీసుకొని ఆ వాల్యూని నేను గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం మనం. విల్ పర్ఫామ్ XOR ఆపరేషన్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ గ్రే కోడ్. అయితే XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు గ్రే కోడ్ లో మనకి ఫస్ట్ బిట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం, దానికి బైనరీ వాల్యూ ఎంత 0001. 00 అన్నప్పుడు లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో అంటే 0 ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ నుంచి ఏమవుతుంది అంటే XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో అదొకసారి చూద్దాం. సో బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్. బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ అనేది XOR ఆపరేషన్ ని యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాము. అయితే బైనరీ టు గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 తీసుకున్నాను. మీకు ఆ 9 అనే డెసిమల్ వాల్యూకి బైనరీ వాల్యూ ఎంత 1001. అయితే ఏమని చెప్పుకున్నాం, ఏదైతే లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ ఉందో, లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ అంటే ఇదమ్మా, ఈ లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ అనేది గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు కాన్స్టాంట్ అవుతుంది. సో 1 becomes constant here. 1 becomes constant. సో 1 అనేది కాన్స్టాంట్ అయింది. నెక్స్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ బిట్ తోటి మనం XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. అంటే ఫస్ట్ బిట్ తోటి నెక్స్ట్ బిట్ కి నెక్స్ట్ ఇట్లా XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అది ఎలానో ఒకసారి చూద్దామమ్మా. లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ ఉంది కదా, సో ఈ లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ బిట్ అనేది కాన్స్టాంట్ అయింది. నెక్స్ట్ XOR ఆపరేషన్ వచ్చేసరికి ఈ సెకండ్ బిట్ కి ఫస్ట్ బిట్ కి జరుగుతుంది. సెకండ్ బిట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ బిట్ కి ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బిట్ కి రెండిటికి XOR ఆపరేషన్ పర్ఫామ్ అయింది. అంటే XOR ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి అంటే మనకి ఉన్న లాజిక్ ఏంటి, ఏవైతే సేమ్ వాల్యూస్ ఉన్నాయో ఇన్పుట్స్ అనేవి ఏవైనా కానీ మనకి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి 2 ఇన్పుట్స్ ఉండాలి. ఆ 2 ఇన్పుట్స్ కనుక సేమ్ అయినాయి అంటే అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసరికి 0 వస్తుంది. అలానే ఆ ఇన్పుట్స్ కనుక డిఫైన్డ్ అయినాయి అంటే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది హై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్పుట్స్ తీసుకున్నాం A అండ్ B. మనకి 2 ఇన్పుట్స్ తీసుకున్నామంటే 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, 00, 01, 10, 11. ఇప్పుడు ఏవైతే వీటిలో సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయో అప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఏవైతే డిఫైన్డ్ ఇన్పుట్స్ ఉన్నాయో అప్పుడు అవుట్పుట్ అనేది హై అవుతుంది. అంటే 00 తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది 0 అవుతుంది. 01 తీసుకున్నప్పుడు డిఫైన్డ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అలానే 10 తీసుకున్నప్పుడు డిఫైన్డ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 1 అవుతుంది. 11 తీసుకున్నాను, ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ మోస్ట్ బిట్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుందని చెప్పి, సెకండ్ బిట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ బిట్ కి ఫస్ట్ XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే 10కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అయిందంటే ఏంటి, 2 డిఫరెంట్ అవుట్పుట్స్ ఉన్నాయి, ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది 1 అవుతుంది. అది సెకండ్ ప్లేస్ లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ దీనికి XOR ఆపరేషన్ అంటే సెకండ్ బిట్ కి థర్డ్ బిట్ కి XOR ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అప్పుడు 0 అంటే సేమ్ ఇన్పుట్స్ ఉన్నాయి, అవుట్పుట్ ఏమవుతుంది 0 అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఏముంది 01 ఉంది. ఈ 01 కి మనకి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 2 డిఫరెంట్ బిట్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో 9 ని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 1101. 9 ని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేస్తే వచ్చే వాల్యూ 1101. సేమ్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడమ్మా. 2 అనే ఎగ్జాంపుల్ ఉంది. ఫస్ట్ 0 ఉంది, అంటే 2 ని బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకి 0010 వచ్చింది. ఏమని చెప్పాను, ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఈ 0 అనేది కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ నుంచి మనం XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ దేనికి పర్ఫామ్ చేస్తాం అంటే ఈ సెకండ్ బిట్ కి అట్ ద సేమ్ టైం ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ రెండింటికి ఫస్ట్ XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఈ రెండింటికి ఇప్పుడు XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 01 అంటే డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి అవుట్పుట్ హై అవుతుంది. నెక్స్ట్ 10 అంటే డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి అవుట్పుట్ హై అవుతుంది. అంటే సో
2 అనే బైనరీ వాల్యూని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తే నాకు వచ్చే రిజల్ట్ ఏంటి 0011 ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో బైనరీ నుంచి గ్రే కోడ్ లో కన్వర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆపరేషన్ వచ్చేసి ఎక్స్ఆర్ ఆపరేషన్ అమ్మా. దాంట్లో ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో ఫస్ట్ బిట్ అది కాన్స్టెంట్ గా ఉంటుంది. దాని నెక్స్ట్ బిట్ నుంచి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ బిట్ కి సెకండ్ బిట్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్, అలానే సెకండ్ బిట్ కి థర్డ్ బిట్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్, థర్డ్ బిట్ కి ఫోర్త్ బిట్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్ ఇలా పర్ఫామ్ చేస్తాము. సో ఇలా పర్ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 4 బిట్సే తీసుకున్నావు. 4 బిట్స్ తీసుకుంటే నీకు వాల్యూ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ కూడా 4 బిట్స్ తీసుకుంటే వాల్యూ అనేది ఇలా వచ్చింది. అదే నేను 1 బైట్ తీసుకుంటాను ఇప్పుడు. అంటే 1 బైట్ అంటే ఎంత మనకి 8 బిట్స్. 8 బిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే 92H గా తీసుకున్నాను. ఇదే 92H గా తీసుకున్నాను. సో 92H గా తీసుకున్నప్పుడు నాకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే చూడండమ్మా, ఫస్ట్ నేను 9 ని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేస్తే 1101 వచ్చింది. అలానే 2 ని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేస్తే 0011 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఈ రెండింటిని కలిపి గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈ 9 కి గ్రే కోడ్ ఎంత వచ్చింది 1101, 2 కి 0011 గ్రే కోడ్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పర్ఫామ్ చేస్తున్నాను. అంటే 92 కి బైనరీ వాల్యూ ఎంత 10010010. ఇప్పుడు దీన్ని గ్రే కోడ్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఇది ఒక మొత్తం కలిపి మనకి ఒక కోడ్ లాగా తీసుకోవాలమ్మా. అంటే ఈ 8 బిట్స్ ని కలిపి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. దేని దానికి చేయకూడదు. అంటే 9 కి సపరేట్ గా ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, అలానే 2 కి సపరేట్ గా పర్ఫామ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అని చెప్పేసి అలా పర్ఫామ్ చేయకూడదు. ఏదైతే మనకి 92 ఉందో దాని మొత్తానికి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తేనే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో ఈ 92 కి మనం ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం, లెఫ్ట్ మోస్ట్ బిట్ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ నుంచి మనకి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే 10 కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ 00 కి ఎక్స్ఆర్ ఆపరేషన్ అంటే సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ 0 అవుతుంది. నెక్స్ట్ 01 అంటే మళ్ళీ డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి మనకి 1 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు మళ్ళీ ఇది సపరేట్ గా తీసుకోకూడదమ్మా. ఇదంతా కలిపి మనం పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఈ 10 అని ఉంది చూసాయా, ఈ 10 కి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 10 అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ అనేది హై అవుతుంది. నెక్స్ట్ 00 చేసినప్పుడు సేమ్ ఇన్పుట్స్ అవుట్పుట్ 0 అవుతుంది. 01 చేసినప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ హై అవుతుంది. 10 తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ హై అవుతుంది. సో 92H ని క్లబ్ చేసేసి అంటే 8 బిట్స్ గా క్లబ్ చేసేసి ఒక గ్రూప్ గా ఫామ్ చేసేసి నేను దాన్ని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 11011011. సో నేను ఇది ప్రూవ్ చేయాలి ప్రోగ్రామ్ రాసేసి. ఇది నేను ప్రూవ్ చేయాలి ప్రోగ్రామ్ రాసేసి. అంటే నాకు అవుట్పుట్ ఏం కావాలి ఫైనల్ గా 1101 అండ్ 1011 అవుట్పుట్ రావాలి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం అమ్మా. బైనరీ ఇక్కడ బైనరీ BCD కాదు, బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్. సో బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ లో వచ్చేసరికి ఫస్ట్ మనం ఏదైనా కానీ 8086 ప్రోగ్రామింగ్ లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ కోడ్ సెగ్మెంట్, సెకండ్ సెగ్మెంట్ డేటా సెగ్మెంట్.